తెలుగు బుల్లితెరపై ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ మధ్య కాలంలో ఈ షో పార్టిసిపెంట్స్ మధ్య మనస్పర్ధలు ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చేసే క్రమంలో శివబాలాజీ, ఆదర్శ్ గొడవ పడ్డారు. ముళ్ల కుర్చీ మీద కూర్చునే టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ ఈ టాస్క్ ప్రకారం హౌస్ లో ఉన్న సభ్యులు 2 గ్రూపులుగా విడిపోతారని, నిర్దేశించిన కుర్చీలో ఒక గ్రూప్ సభ్యులు కూర్చొని ఉండాలని, మిగతా వాళ్ళు కుర్చీలో కూర్చున్న వారిని లేపటానికి ప్రయత్నిస్తారని, బెల్ మోగిన తర్వాత రెండో గ్రూపు వచ్చి కుర్చీలో కూర్చుంటారని, ఈ టాస్క్ మొత్తం మహేష్ కత్తి ఆధ్వర్యంలో జరుగుతుందని బిగ్ బాస్ గేమ్ రూల్స్ తెలియజేశారు. ఇక టాస్క్ లో భాగంగా హరితేజ, అర్చన, కల్పన, ప్రిన్స్, శివబాలాజీలు ఒక గ్రూప్ గా ఉండగా, దీక్ష, కత్తి కార్తీక, ముమైత్ ఖాన్, ఆదర్శ్, ధన్రాజ్ మరో గ్రూప్ గా ఏర్పడ్డారు. ఈ టాస్క్ లో మొదటిగా శివబాలాజీ గ్రూప్ కుర్చీలో కూర్చొని టాస్క్ లో పాల్గొనగా, ఆదర్శ్ గ్రూప్ వారు శివబాలాజీ గ్రూప్ వాళ్ళని కుర్చీ నుంచి లేపడానికి ప్రయత్నించారు. ఇక కత్తి కార్తీక చపాతీ పిండితో చేసిన బల్లిని చూసి అర్చన భయంతో వణికిపోగా కుర్చీ దిగకుండా గేమ్ కంటిన్యూ చేసింది. ఈ క్రమంలో శివబాలాజీ, ఆదర్శ్ గొడవకు దిగారు. ముఖ్యంగా శివబాలాజీ వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో ఆదర్శ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ధన్రాజ్ సూచనతో శివబాలాజీ ఆదర్శ్ ను క్షమాపణ కోరి శాంతింపజేసే ప్రయత్నం చేశాడు. చివరిగా ముళ్ల కుర్చీ టాస్క్ లో ధన్రాజ్, ముమైత్ ఖాన్ల కారణంగా ఆదర్శ్ టీం ఓడిపోగా శివబాలాజీ టీం గెలిచింది.